బ్రేకింగ్ న్యూస్ ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది. దాదాపు 35 అంశాలపై చర్చించనుంది. ఎస్సీ వర్గీకరణపై చర్చించి ఆమోదం తెలుపనుంది. ఇటు బీసీ కులగణనకు మరోసారి అవకాశం ఇవ్వడంతో నమోదు చేసుకున్న వివరాలతో తుది గణనకు ఆమోదం తెలుపనుంది. ఇక బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచే బిల్లుకు, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బడ్జెట్ సమావేశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మెట్రో రైల్ ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, మూసీ ప్రక్షాళన అంశాలపై చర్చించనుంది కేబినెట్. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, యాదాద్రి టెంపుల్ బోర్డు, హెచ్ఎండిఏ యాక్ట్, నూతన టూరిజం పాలసీ, ఏకో టూరిజం పైన డిస్కస్ చేయనుంది. ఇక భూభారతి మార్గదర్శకాలు, ఎల్ఆర్ఎస్, మైనింగ్ యాక్ట్ పైన చర్చించనుంది మంత్రివర్గం. ఎక్సైజ్ పాలసీ, ధరల పెంపు అంశంపై, ఎక్సైజ్ శాఖ నోట్, ఎండోమెంట్ యాక్ట్ సవరణ వంటి అంశాలను చర్చించనుంది. ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ప్రధానంగా 35 అంశాల అజెండా లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. దీంతో పాటు అటు ఎస్సీ వర్గీకరణ, అలాగే బీసీ కులగణనకు సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తుంది కేబినెట్లో. అలాగే ఫ్యూచర్ సిటీ, మెట్రో ఫేజ్ రైల్ 2కి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ప్రధానంగా పలు కీలక విషయాలకు ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజైతే 35 అంశాల ఎజెండా లక్ష్యంగా కూడా ఈ కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఈ కేబినెట్ భేటీ సమావేశం ప్రారంభం కానుంది. అలాగే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుదేవ్ లైవ్లో అందిస్తారు. వాసుదేవ్, చెప్పండి, ఈ రోజైతే తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ప్రధానంగా 35 అంశాల ఎజెండాగా కూడా ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో దేనికన్నా ఆమోదం తెలిపే అవకాశం ఉందో పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఈరోజు సచివాలయంలో కూడా మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా 35 అంశాలకు సంబంధించి ఇప్పటికే ఒక అజెండాను రూపొందించారు. 35 అంశాలపైన చర్చించబోతున్నారు. కొన్ని కీలక చట్టాలతో పాటు కొన్ని కీలక అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో ఏదైతే మైనింగ్కి సంబంధించినటువంటి ఇసుక విషయంలో కావచ్చు, రేషన్ కార్డుల జారీ అంశానికి సంబంధించి కావచ్చు చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూడా 3 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైన కూడా మొదటగా ముఖ్యమంత్రి కేబినెట్లో చర్చకు లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ అక్కడ కరీంనగర్ సంబంధించి ఎమ్మెల్సీ గెలుపు కావచ్చు, నల్లగొండలో అధికార పార్టీకి వ్యతిరేకంగా వేరొకరు గెలిచినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు 3 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా బడ్జెట్లో 35 అంశాలకు సంబంధించి చూసినట్టయితే ప్రధానంగా ఇటీవల కాలంలో కూడా హైదరాబాద్ సంబంధించి మెట్రో రైలు కావచ్చు, మెట్రో రైల్ ఫేజ్ 2 కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన ప్రధాన అజెండాగా కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కులగణనకు సంబంధించి రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సర్వేకి సంబంధించి కూడా ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి చట్టబద్ధత కల్పించే విషయంలో కూడా అది ఒక తీర్మానం చేయబోతా ఉన్నారు. రేపు అసెంబ్లీ తీర్మానంలో కూడా ఏ విధంగా ప్రవేశపెట్టాలి బిల్లు, ఏ విధంగా చట్టబద్ధత కల్పించాలి, మరోపక్క 42% రిజర్వేషన్కు సంబంధించి పార్లమెంటు ఆమోదం తెలిపే క్రమంలో భాగంగా కూడా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం పైన ఎలా ఒత్తిడి తీసుకురావాలి అన్న అంశానికి సంబంధించి, ఎందుకంటే ఈ నెల 10 నుంచి కూడా పార్లమెంటు సమావేశాలు ప్రారంభంగా అవుతున్నాయి. అసెంబ్లీలో ఇక్కడ ఏదైతే బిల్లు పెట్టిన తర్వాత తీర్మానం చేసిన తర్వాత కూడా పార్లమెంట్లో బిల్లు ఆమోదం తెలిపే విధంగా కూడా ముందుకెళ్ళాలి. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎలాంటి చట్టబద్ధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కూడా, ఎలాంటి చిన్న పొరపాటు లేకుండా బిల్లుకు సంబంధించి ఆమోదం తెలిపే విధంగా కూడా బిల్లు పెట్టాలని కూడా ప్రభుత్వం యోచనలో ఉంది. ఈ అన్ని అంశాలతో పాటు ఇక కీలకంగా ఇక రాష్ట్రానికి సంబంధించి మెట్రో రైల్ ఫేజ్ 2 హైదరాబాద్ సంబంధించి ప్రధానంగా ఇక రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇక మూసీ ప్రక్షాళన, గోదావరి కృష్ణా నీళ్ళ అంశానికి సంబంధించినటువంటి పలు కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు ఈ మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన పైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి ఒక అథారిటీని
తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. హెచ్ఎండిఏను విస్తరించే అంశానికి సంబంధించి త్రిపులారు వరకు కూడా హెచ్ఎండిఏను మరో 5 కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేసే అంశానికి సంబంధించి కూడా ఈ యొక్క ఫ్యూచర్ సిటీ అథారిటీని కూడా డెవలప్మెంట్ చేయబోతా ఉన్నారు. ఇక యాదాద్రి టెంపుల్ సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే బోర్డు ఉంటుందో అదేవిధంగా యాదాద్రికి సంబంధించి కూడా టెంపుల్ డెవలప్మెంట్ వ్యవహారాలతో పాటు యాదాద్రి టెంపుల్ బోర్డును ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి ఇక హెచ్ఎండిఏ యాక్ట్తో పాటు నూతన టూరిజం పాలసీకి సంబంధించి కూడా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్తో పాటు ఎక్కడైతే గోదావరి కృష్ణా నది జలాలకు సంబంధించినటువంటి టూరిజం స్పాట్లు ఉన్నాయో, దేవాలయాలు ఉన్నాయో అక్కడ ఎకో టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి విదేశీ యాత్రికులతో పాటు రాష్ట్ర విదేశాల నుంచి ప్రపంచ యాత్రికుల్ని ఇక్కడ ఆకర్షించే విధంగా టూరిజం డెవలప్మెంట్ జరగాలి, దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలనే అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఎలాంటి నూతన పాలసీని రూపొందించుకోవాలన్న అంశంపైన చర్చించే అవకాశం ఉంది. ఇక భూభారతి చట్టానికి సంబంధించి గతంలో ఏదైతే ధరణి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణికి సంబంధించి అనేక తప్పులు తొలగే ఉన్న నేపథ్యంలో భూభారతి మార్గదర్శకాలు ఎలా ఉండాలి అన్న అంశంపైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలన్న అంశం, ఇంకా ఎల్ఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇటీవల కాలంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ అంశంపై. ఇక మైనింగ్ యాక్ట్, ఇసుకకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు చాలా ఫ్రీగా ఇసుక ఇవ్వాలి అని యోచిస్తోంది. ఇక మైనింగ్ సంబంధించిన వ్యవహారంలో కూడా యాక్ట్ను చాలా పటిష్టంగా ఉంచాలి, ఎక్కడ కూడా లోపపాట్లు అవినీతికి తావు లేకుండా మార్గదర్శకాలు అయితే విడుదల చేసే అంశానికి సంబంధించి ఇక ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కూడా ఇటీవల కాలంలో ధరల పెంపుకు సంబంధించిన అంశంపైన ఎక్సైజ్ నూతన పాలసీతో పాటు ఎండోన్మెంట్ యాక్ట్ సవరణ వంటి అంశాలను కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇందిరా మహిళా శక్తి, ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 1,00,000 మంది మహిళలను కోటీశ్వర్లు చేసే ఉద్దేశంతో పాటు చూస్తున్నాం. రేపు 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా దాదాపు 500 బస్సులు అంటే 600 వరకు కూడా బస్సుల్ని మహిళల కోసం ఇవ్వబోతుంది. అయితే మహిళా సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాల అంశాలు కావచ్చు, రాయితీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే సాగునీటి అవసరాలు ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. జల వివాదాలు చాలా పెద్ద ఎత్తున కూడా మొత్తం జలాశయాల్లో నీరు అడుగంటిపోతున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు తాగునీటి అవసరాల కోసం కూడా నీటి పరిస్థితి కూడా అవసరం కనిపిస్తుంది. ఇక రబీకి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి నీళ్లు కూడా కొరత కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అవసరం దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. నూతన ప్రాజెక్టులతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి, వాటిపైన ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశం మొత్తం పూర్తి స్థాయిలో అయితే ప్రభుత్వం ఆదాయంతో పాటు వ్యయాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే సంబంధించి ఆయా శాఖల మినిస్టర్లతో పాటు ఇప్పటికే 35 అంశాలపైన కూడా చర్చించేందుకు దాదాపుగా సిద్ధమైంది. కొన్ని తీర్మానాలు కూడా చేసే అవకాశం ఉంది. ఇక బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలనేది ఈ రోజు ఒక డేట్ ఫిక్స్ కాబోతుంది. బడ్జెట్లో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయో వాటిపైన కూడా చర్చించే అవకాశం. మొత్తం మీద మరికాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే అసెంబ్లీలో ఇక్కడ సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ప్రారంభం కాబోతా ఉంది. రైట్ వాసుదేవ్, థ్యాంక్ యూ.